మాచర్ల నియోజకవర్గంలో ఆగస్టు 6వ తారీఖున ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య జరిగింది. అది కూడా రాష్ట్ర యోజన విభాగానికి సంబంధించి కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అనుకూల మీడియాలో అంటే ఏదన్నా ఒక వంక దొరికితే చాలు ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్యాట్ చేయాలి అన్నట్టుగా, అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంత నేతలే అతను హత్య చేశారు అన్నట్టుగా ఒక ప్రాపకండం సృష్టించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆగస్టు 6వ తారీఖున మాచర్లలో డిఎస్సికి సంబంధించి లోకేష్ రాజీనామా చేయాలంటూ ఒక కార్యక్రమం జరిగింది. ఆ నిరసన దీక్షకు అటెండ్ అయి వస్తున్నటువంటి రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందినటువంటి నవ్వులూరి చెన్నారెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఆయన యోజన విభాగంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి రాత్రి 11 గంటల సమయంలో స్కూటీపై తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ క్రమంలో కారులో వెంబడించి ఆయన స్కూటీని గుద్ది కింద పడిపోయినటువంటి వ్యక్తి కళ్ళల్లో కారం కొట్టి గొంతు కోసి చంపి పారారయ్యారు. ఇది ఎవరు చేశారు ఏంటన్నది అయితే మాత్రం తెలియలేదు. ఇది చాలా దారుణమైన హత్యగా రాష్ట్రం అంతా కూడా సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. గురజాలకు సంబంధించినటువంటి డిఎస్పీ ఉమామేశ్వరరావు కూడా ప్రత్యేకించి ఈ కేసుపై దృష్టి పెట్టి ఎవరు ఈ సంఘటనకు పాల్పడ్డారు, దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి ఆ కోణంలో దర్యాప్తు కూడా చేపట్టారు. మరొక వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క చెన్నారెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డితో మాట్లాడటం జరిగింది. ఆయనతో మాట్లాడినప్పుడు భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఎవరు చేశారు, దీంట్లో వెనకాల ఎవరన్నా ఉన్నారా, లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఏమైనా ఉందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా లేదు ఇక్కడ మన వాళ్ళే చేశారన్నట్టుగా ఆయన చెప్పడం. ఈ హత్య కేసుకు సంబంధించి సొంత పార్టీ నేతలే అతని ఎదుగుదలను ఓచుకోలేక హత్య చేశారన్నట్టుగా ఒక విచిత్రమైనటువంటి కోణాన్ని బయటపెట్టి దానిపై ఒక ప్రాపకండం మొదలుపెట్టారు. వాస్తవానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిదేమిటి, ఆ చెన్నారెడ్డికి బంధువులు అయ్యేటువంటి వ్యక్తులే. అది కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిందా, లేకపోతే దీని వెనకాల వాళ్ళకి ఎవరైనా సరే, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు పట్టలేదంటే రెండో వర్గం వరకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో. ఆ రకంగా వెనకుండా ఎవరైనా రెచ్చగొట్టి వాళ్ళతో చేయించారా అనేటువంటి కుట్రకోణాన్ని కూడా బయట పెట్టాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా డిఎస్పీని కోరటం. ఈ క్రమంలో ఈ హత్య ఎలా జరిగింది అన్నట్టుగా దాని హత్య కేసును ఛేదించే క్రమంలో అశోక్ రెడ్డి అనేటువంటి బంధువే, ఎవరైతే ఈ వ్యక్తికి చెన్నారెడ్డి చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి బంధువు అన్నట్టుగా తెలుస్తుంది. అశోక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరొక ముగ్గురు ఆయన హత్య చేసిన వెంటనే అట్నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోయి గోవా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో అని చెప్పి ఈ కుట్ర కోణాన్ని ఛేదించినటువంటి పోలీసులు పూర్తిగా వారిని విచారణ చేసి వాళ్ళంతా కూడా గోవాలో ఉన్నారని తెలిసి వెంటనే విమానంలో బయలుదేరి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ అశోక్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించారు. అతనితో పాటు రాజశేఖర్ రెడ్డి, అలాగే పేర్రెడ్డి, కోటిరెడ్డి అనేటువంటి మరో ముగ్గురిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గురజాల పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఈ ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ హత్య జరిగినటువంటి ఘటన ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ట్రోల్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. వైసీపీలోనే వాళ్లే చంపేశారన్నట్టుగా వైసీపీ మీదకి నేరాన్ని నెట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే వాస్తవానికి చనిపోయినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తులు కూడా బంధువులు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ కారణం వల్ల చంపారు, కుటుంబ తగాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేరే కుట్రకోణం ఏమన్నా ఉందా, లేకపోతే కిరాయి హంతకుల ద్వారా చేయించారా అన్నటువంటి కోణంలో గురజాల పోలీసులు అయితే మాత్రం ఈ కేసును ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా సరే దాని భూతత్వంలో చూపించేటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి ప్రియాంక అనేటువంటి వైద్య విద్యార్థిని ఘటనను కూడా దానికి సంబంధించి వైసీపీ ప్రశ్నిస్తుంటే వాటికి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాలో తొలగించడం, ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారు కదా, వీళ్ళని ఏదో రకంగా డిఫెన్స్లోకి నెట్టివేయాలనుకుంటూ వాళ్ళ యొక్క సొంత విధానాలను బయటపడకుండా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇటువంటి కుటుంబ తగాదాలను కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి, ఏ కారణంతో హత్య చేశారు, ఏ రకమైనటువంటి పగలు ప్రతీకారం ఏమైనా ఉన్నా, లేకపోతే వేరే పార్టీకి చెందినటువంటి నేతల యొక్క అండదండలతో ఏమైనా హత్య జరిగిందా అన్న కోణంలో ఖచ్చితంగా పూర్తి విచారణ చేయాల్సి ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోవటం, ఈ దశగా పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో ఏం జరిగింది అన్నటువంటి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో ఆగస్టు 6వ తారీఖున ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య జరిగింది. అది కూడా రాష్ట్ర యోజన విభాగానికి సంబంధించి కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని
గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అనుకూల మీడియాలో అంటే ఏదన్నా ఒక వంక దొరికితే చాలు ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్యాట్ చేయాలి అన్నట్టుగా, అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంత నేతలే అతను హత్య చేశారు అన్నట్టుగా ఒక ప్రాపకండం సృష్టించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆగస్టు 6వ తారీఖున మాచర్లలో డిఎస్సికి సంబంధించి లోకేష్ రాజీనామా చేయాలంటూ ఒక కార్యక్రమం జరిగింది. ఆ నిరసన దీక్షకు అటెండ్ అయి వస్తున్నటువంటి రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందినటువంటి నవ్వులూరి చెన్నారెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఆయన యువజన విభాగంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి రాత్రి 11 గంటల సమయంలో స్కూటీపై తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ క్రమంలో కారులో వెంబడించి ఆయన స్కూటీని గుద్ది కింద పడిపోయినటువంటి వ్యక్తి కళ్ళల్లో కారం కొట్టి గొంతు కోసి చంపి పారారయ్యారు. ఇది ఎవరు చేశారు ఏంటన్నది అయితే మాత్రం తెలియలేదు. ఇది చాలా దారుణమైన హత్యగా రాష్ట్రం అంతా కూడా సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. గురజాలకు సంబంధించినటువంటి డిఎస్పీ ఉమామేశ్వరరావు కూడా ప్రత్యేకించి ఈ కేసుపై దృష్టి పెట్టి ఎవరు ఈ సంఘటనకు పాల్పడ్డారు, దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి ఆ కోణంలో దర్యాప్తు కూడా చేపట్టారు. మరొక వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క చెన్నారెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డితో మాట్లాడటం జరిగింది. ఆయనతో మాట్లాడినప్పుడు భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఎవరు చేశారు, దీంట్లో వెనకాల ఎవరన్నా ఉన్నారా, లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఏమైనా ఉందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా లేదు ఇక్కడ మన వాళ్ళే చేశారన్నట్టుగా ఆయన చెప్పడం. ఈ హత్య కేసుకు సంబంధించి సొంత పార్టీ నేతలే అతని ఎదుగుదలను ఓచుకోలేక హత్య చేశారన్నట్టుగా ఒక విచిత్రమైనటువంటి కోణాన్ని బయటపెట్టి దానిపై ఒక ప్రాపకండం మొదలుపెట్టారు. వాస్తవానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిదేమిటి, ఆ చెన్నారెడ్డికి బంధువులు అయ్యేటువంటి వ్యక్తులే. అది కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిందా, లేకపోతే దీని వెనకాల వాళ్ళకి ఎవరైనా సరే అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు పట్టలేదంటే రెండో వర్గం వారికి వేరే వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో. ఆ రకంగా వెనకుండా ఎవరైనా రెచ్చగొట్టి వాళ్ళతో చేయించారా అనేటువంటి కుట్ర కోణాన్ని కూడా బయట పెట్టాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా డిఎస్పీని కోరడం. ఈ క్రమంలో ఈ హత్య ఎలా జరిగింది అన్నట్టుగా దాని హత్య కేసును ఛేదించే క్రమంలో అశోక్ రెడ్డి అనేటువంటి బంధువే, ఎవరైతే ఈ వ్యక్తికి చెన్నారెడ్డి చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి బంధువు అన్నట్టుగా తెలుస్తుంది. అశోక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరొక ముగ్గురు ఆయన హత్య చేసిన వెంటనే అట్నుంచట హైదరాబాద్ వెళ్ళిపోయి గోవా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని చెప్పి ఈ కుట్ర కోణాన్ని ఛేదించినటువంటి పోలీసులు పూర్తిగా వారిని విచారణ చేసి వాళ్ళంతా కూడా గోవాలో ఉన్నారో తెలిసి వెంటనే విమానంలో బయలుదేరి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ అశోక్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించారు. అతనితో పాటు రాజశేఖర్ రెడ్డి, అలాగే పేర్రెడ్డి, కోటిరెడ్డి అనేటువంటి మరో ముగ్గురిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గురజాల పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఈ ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ హత్య జరిగినటువంటి ఘటన ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ట్రోల్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. వైసీపీలోనే వాళ్లే చంపేశారన్నట్టుగా వైసీపీ మీదకి నేరాన్ని నెట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే వాస్తవానికి చనిపోయినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తులు కూడా బంధువులు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ కారణం వల్ల చంపారు, కుటుంబ తగాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేరే కుట్ర కోణం ఏమన్నా ఉందా, లేకపోతే కిరాయి హంతకుల ద్వారా చేయించారా అన్నటువంటి కోణంలో గురజాల పోలీసులు అయితే మాత్రం ఈ కేసును ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా సరే దాని భూతత్వంలో చూపించేటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి ప్రియాంక అనేటువంటి వైద్య విద్యార్థిని ఘటనను కూడా దానికి సంబంధించి వైసీపీ ప్రశ్నిస్తుంటే వాటికి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాలో తొలగించడం, ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారు కదా వీళ్ళని ఏదో రకంగా డిఫెన్స్లోకి నెట్టివేయాలనుకుంటూ వాళ్ళ యొక్క సొంత విధానాలను బయటపడకుండా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇటువంటి కుటుంబ తగాదాలను కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏమిటి, ఏ కారణంతో హత్య చేశారు, ఏ రకమైనటువంటి పగలు ప్రతీకారం ఏమైనా ఉన్నా, లేకపోతే వేరే పార్టీకి చెందినటువంటి నేతల యొక్క అండదండలతో ఏమైనా హత్య జరిగిందా అన్న కోణంలో ఖచ్చితంగా పూర్తి విచారణ చేయాల్సి ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోవటం, ఈ దశగా పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో ఏం జరిగింది అన్నటువంటి మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది. పూర్తి వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.